సాక్షి ఎడిటర్తో పాటు మరో 6 జర్నలిస్టులపై అక్రమ కేసులకు నిరసనగా పాత్రికేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేశారు. పత్రికల్లో అన్ని రకాల వార్తలు వస్తుంటాయని, నచ్చకపోతే ఖండించాలి కానీ అక్రమ కేసులు పెట్టడం మంచిది కాదన్నారు. వార్త రాయడం సమాజంలో జర్నలిస్టు ప్రాథమిక హక్కన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టినట్టు భావిస్తున్నామన్నారు. రాజ్యాంగానికి ఏ వ్యవస్థ అతీతం కాదన్నారు. ఇలా కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని పేర్కొన్నారు జర్నలిస్టులు. ఒక సంఘటనను యథాతథంగా వాస్తవాలతో ప్రచురించడం తప్ప, నిజాలు రాస్తే గొంతు నొక్కేస్తారా? హత్యను హత్య అని చెప్పినందుకు సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి మరో 6 జర్నలిస్టులపై అక్రమంగా కేసు పెట్టించడం దుర్మార్గం. ఇది ముమ్మాటికి స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే. ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో ఒక వార్త ఒకేలా లేదని చెబుతూ కేసు పెట్టడం హాస్యాస్పదం. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కేసు పెట్టడం అంటే ముమ్మాటికి కక్ష సాధింపే. తక్షణమే ఆ కేసును ఎత్తివేయాలి అని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సంఘాల నేతలు, జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. విజయవాడలో ఏపీయూడబ్ల్యూజే చిన్న మధ్య తరహా పత్రికల సంఘం సామ్నా ఆధ్వర్యంలో కలెక్టరేట్లో డిఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం డిఆర్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీకి వినతి పత్రం అందజేశారు. బాపట్లలో నిరసన తెలిపి కలెక్టర్ వెంకట మురళికి వినతి పత్రం సమర్పించారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోనూ నిరసన చేపట్టారు. మార్కాపురం ప్రెస్ క్లబ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ సుబ్బరాజుకు వినతి పత్రం అందజేశారు. కొవ్వూరు, ఆలమూరు, కొత్తపేట, రావులపాలెంలో కూడా జర్నలిస్టులు నిరసన తెలిపారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డితో పాటు 6 పాత్రికేయులపై అక్రమ కేసు నమోదును నిరసిస్తూ రాయలసీమ వ్యాప్తంగా జర్నలిస్టులు కదం తొక్కారు. అనంతపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషికి వినతి పత్రం అందజేశారు. కళ్యాణదుర్గం, పుట్టపర్తి, చిలమత్తూరు, పెనుగొండలో నిరసన తెలిపారు. కర్నూలులో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఇతర జర్నలిస్టు సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టులు. గంగాధర నెల్లూరు, తవరంపల్లె, పలమనేరులో ఆందోళనలు చేపట్టారు. కడపలో డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడుకు వినతి పత్రం సమర్పించారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. శ్రీకాకుళంలోని 7 రోడ్ల కూడలిలో ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులను కేసుల పేరుతో అణచివేయాలని చూస్తే ఉద్యమం తీవ్రతరమవుతోందని హెచ్చరించారు.